విజయ్ దేవరకొండ గారు ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్, 2 days తర్వాత రష్మిక గారు వస్తే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్. 2 days తర్వాత కదా అంటే ఇంచుమించు తీసుకొని వెళ్ళొచ్చు. అవి మీరు ఎప్పుడైనా చూసారా అలాంటివి? హౌస్ లొకేషన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్. అదే చూసిన. మీరేమనుకున్నారు ఆ టైం? వాట్ హ్యాపెన్? Nothing, you're on speaker. Love me if you dare. Love me if you dare. నేనేందుకు చెప్తా, బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. Arey, at least repeat no. లవ్ మీ ఇఫ్ యూ డేర్. Okay. Thank you so much. Love me if you dare. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ నో ఇంట్రో అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు 2.0 అనే ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఇది లైవ్లో ఒక వ్యక్తిలో మేము చూస్తున్నాం. ఆయన మార్పు, ఆయన కంప్లీట్గా ఒక కొత్త వేరియేషన్ చూస్తున్నాం అనమాట. ఆయన ఎవరో కదా, ఆనంద్ దేవరకొండ. మనతో పాటు గమ్ గమ్ గణేష్ మూవీ టీం ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఇంట్రో ఇద్దాం అనుకున్నాను. మీరు ఎందుకు నవ్వారు? మీరు ఎందుకు, వై డిడ్ యూ లాఫ్ అండి? వై డిడ్ యూ? మీరు నిబ్బాస్ నిబ్బాస్ అంటే మీకు కూడా తెలుసా? ఎందుకు తెలియదు, అందరికీ మరి తెలుసా? తెలుసు కదా. He spoke in a way that they're a separate like species or something. అంటే లాస్ట్ సినిమా ఎవరన్నా అట్లా సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకుంటారా? నేను నిబ్బా అని ఎవరు చేసుకోవాలి? మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? లాస్ట్ సినిమా అంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజనే వాళ్ళు. ఎక్కువ సీన్ లేదు. అదేంటి మీరు అలా అంటారు? 90 కోట్లు ఊరికే నిబ్బా చూస్తే రాదు, ఫుల్ అందరు చూస్తూనే వస్తారు. అంటే ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ ని సరదాగా నిబ్బాస్ అంటాం కదా, మీకు టీనేజ్ గ్రూప్ ఎస్పెషల్లీ. ఆ టీనేజ్ గ్రూప్ అంతా అట్లా అంటారా? నాకు అసలు ఈ నిబ్బా అంటే ఏంటో కూడా తెలియదు. నాకు కూడా చక్కగా ఏమీ తెలియదు. దెబ్బ ఈ రోజుకి మొత్తానికి క్లారిటీ ఇచ్చేసేయండి, అసలు ఏంటి అది నిబ్బా అంటే. మా దృష్టిలో అయితే టీనేజ్ ఏజ్ గ్రూప్, ఒక ఇంటర్మీడియట్. కానీ ఒక పర్టికులర్ బిహేవియర్ చేసేటోళ్ళని అట్లా. టీనేజ్ వాళ్ళు అంతా అట్లా ఉండరులేండి. అంటే కొంచెం ఆ వయసులో ఫీలింగ్స్ అన్ని దాన్ని బేసిక్ గా ఒక మాటలో చెప్పాలంటే రీల్స్ భాషలో నిబ్బాస్ అంటారు అన్న. అంతే. ఈ రీల్స్ ఒకప్పట్లో నువ్వు కూడా నిబ్బిగా ఉన్నావా అనేది వస్తుంది. ఆబ్వియస్లీ మేబీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగనప్పుడు కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది కదా, అప్పుడు ఫూలిష్ గా ఉండే వాళ్ళం, కొంచెం అందరూ అలా ఉండరేమో మేబీ అప్పుడు. ఓకేలేండి. ఇప్పుడు నేను ఎప్పుడు అట్లా లేకుండా. మీరు లేదులేండి, సరేలేండి, ఇంకేమంటాం. మీ సినిమా ఉంది లాస్ట్, బట్ ఒకటి అడుగుతున్నాను, షూటింగ్ 6 months అయిందా మీది? మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా 6 months 6 months ఏమన్నా మేకింగ్ ఏమన్నా జరిగిందా? అంటే మీరిద్దరు ట్రావెల్ అవ్వడం 6 months ఏమన్నా కంటిన్యూస్గా జరిగిందా? ఎక్కువే జరిగిందా? అంటే అంటారు కదండి 6 నెలల సహవాసంతో వాళ్ళు వేరవుతారని. ఇప్పుడు మీరు వేస్తున్నారు అన్ని సేమ్ ఆటో పంచులు అన్ని ఆయన వేసేవాడిని. నేను ఎప్పుడు వేసిన ఇందాకే చూసాను నేను. ఇందాక ఒకటి మాట అన్నారు, ఎప్పుడెప్పుడు ఈ డేట్ వస్తుందా అని. ఏదో చూస్తున్నా అంటే 31 ఇచ్చారుగా అన్నారు. అన్నలో నాలెడ్జ్ పంచది. ఆ టైమింగ్ అన్నలో ఆ టైమింగ్ ఆయన ఎప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చింది. అయ్యి బాబోయ్ నిజంగా నన్ను బ్యాడ్ చేసేస్తున్నారా, గుడ్ చేసేస్తున్నారా అర్థం కాదు. గుడ్డురా. అలా అయితే ఓకే అన్న, బ్యాడ్ అయినా అయిపోతా నీకోసం. సో నిజంగా ఇప్పుడు దాకా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు, అందరూ కూడా అదే అన్నారు, కంప్లీట్ గా ఒక కొత్త లుక్, కొత్త క్యారెక్టర్. ఇది బాయ్ ఇండోర్, ఇది బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ కాదా అంటే ట్రై చేసినాం. కొంచెం గ్యాప్ తీసుకో. సరే, ఇండోర్ ఏమన్నా ఇండోర్ సీన్స్ ఉంటాయండి ఎక్కువ? ఇప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్సే కదా, ఇది బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ కాదంటారా? అంటే మన లోకల్లో ఫైండ్ అవుట్ చేసే గాయ క్యారెక్టరేనా, లేదు కొంచెం డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్ అంటారా? డెఫినెట్లీ ఈ సినిమాలో అందరూ డిఫరెంట్, నేను ఒక్కనే కాదు, చాలా క్యారెక్టర్లు ఉంటాయి, అందరూ డిఫరెంట్. వీడు మరి ఎక్కువ చాలా డిఫరెంట్ ఉంటాడు వీడు. అంటే ఇట్లా హెయిర్ స్టైల్, టాటూ, మాట్లాడే విధానం కూడా నాకు ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఫ్రీడమ్ తోటి చేయగలుగుతున్నా. హలో, 1 second, వాట్ హ్యాపెన్? Speaker, love me if you dare. What? I didn't understand. Okay, just say, repeat, love me if you dare. నేను చెప్పాలనా? నేనెందుకు చెప్తా? బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో.
Arey, at least repeat no. Okay, see, we are in front of media and all. Everybody are listening. You should just say, "Love me if you dare." మా టీం అందరితో చెప్పిస్తా అయితే అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. Okay, thank you so much. సరే, కొలాబరేషన్ లా మాట్లాడా ఏమైంది చెప్పాలి. సంథింగ్ లైక్ మల్టీవర్స్ కదండి, అక్కడ ఒక ప్రమోషన్ ఇక్కడ ఒక ప్రమోషన్, రెండు మల్టీవర్స్ అయినాయి. ఐ థింక్ Love me if you dare. వాళ్ళు ఏదో ట్రైలర్ లాంచ్ ఉన్నారు. ఓకే. నైస్, వెరీ నైస్. మాకు వచ్చింది అది ఏంటో మరి మల్టీవర్స్. మీ ముందు వాళ్ళకి రావాల్సింది మీకు వచ్చింది. సో ఈ క్యారెక్టర్ అయితే కంప్లీట్ గా క్రేజీగా ఉంటుంది అంటున్నారు. అందరు మొత్తం సినిమా మొత్తం ఫంకీ క్వర్కీగా ఉండబోతుంది. అంటే మేము కూడా ఈవెన్ మీరు ఇలా మాట్లాడతారు ఇలా ఉంటారని ఇమాజిన్ చేయలేదు. బికాజ్ ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల మేము అనేవాళ్ళం కదా, చాలా మంది మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్ లాంటివి కొంచెం సెటిల్డ్ కామెడీ, మీరు అదే దాన్ని ఏమంటారు సాఫ్ట్ కార్నర్లో మీరుండి కామెడీ చేస్తూ ఉండేవారు ఇంతకుముందు. బట్ ఇంత కామెడీ మీరు చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దీంట్లో నావి అంటే సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ ఉంటుంది. పంచెస్ అవన్నీ ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి వస్తాయి పంచెస్. నాది మొత్తం సిచ్యువేషనల్ కామెడీ. అండ్ నాట్ జస్ట్ మీ, వెన్నెల కిషోర్ అన్న ఉన్నారు, మనోడు క్యారెక్టర్ రుద్ర ఆయన పేరు, ఆయన కింద ఒక ముగ్గురు ఉంటారు, వాళ్ళ కామెడీ సూపర్బ్ ఉంటుంది. సత్యం రాజేష్ అన్నది సూపర్బ్ ఉంటుంది, రామ్ జగన్ సార్ది సూపర్బ్ ఉంటుంది. సో ఇంతమంది గ్రే క్యారెక్టర్స్, కానీ ఆ గ్రే ఏరియాలోనే ఇంత కామిక్ సెన్స్ తోటి ఉన్న సినిమా ఇది. సో ఫర్ మీ ఆల్సో మీరు అన్నట్టు ఆ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి మెల్లగా ఒక ట్రాన్సిషన్, ఒక చిన్న సినిమాటిక్ వేలో కూడా బిహేవ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ సినిమాలో. ఇట్స్ వెరీ నైస్ ఫర్ మీ. అంటే లాస్ట్ టైమే మీరు అనిపించేసుకున్నారు మెచ్యూర్డ్ యాక్టర్ అని అనిపించుకున్నారు ఆల్రెడీ, బట్ ఒక ఎనర్జెటిక్ యాక్టర్ అని ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు పడుతుంది. సో ఇంకొకటి అడుగుతానంటే, కొన్ని సార్లు మనకి బిగ్ బ్రేక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా పెద్ద చేంజ్ ఓవర్ కావాలి, లేదంటే మనం దాన్ని మించిన సబ్జెక్ట్ ఒకటి దొరకాలి. సేమ్ జానర్ మళ్ళీ తీసుకున్నా, సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మళ్ళీ మీరు సెటిల్డ్ యాక్టింగ్ చేసినా కష్టమే, దాన్ని మించిన సబ్జెక్ట్ ఉండాలి. అది ఎవరికైనా కష్టమే. ఈవెన్ మగధీర తర్వాత రామ్ చరణ్ గారు ఆరెంజ్ లాంటి కంప్లీట్ ట్రాన్స్లేషన్, ఒక యూటర్న్ లాంటిది వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. సో మీరు కూడా ఆ మైండ్ సెట్తో నెక్స్ట్ ఇమీడియట్గా దీన్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఆ మైండ్ సెట్ తోటి అట్లేం చేయలేదండి. అంటే నాకు ఈ 2 సినిమాలు ఒకటేసారి విన్నా, ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ తోటే నరేషన్స్ అయినాయి. నాకు అప్పుడు 2 సినిమాలు బాగా నచ్చినాయి, 2 లైనప్లో చేసేసా. అండ్ 2 షూటింగ్లు ప్యారలల్గా జరిగినాయి అనమాట. ఇది కొంచెం డీలే అయ్యి రిలీజ్ అవుతుంది, ఎందుకంటే సీజీ విషయంలో కొంచెం డీలేస్ అయినాయి. బట్ ఓవరాల్గా నాకైతే డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక న్యూనెస్, క్యారెక్టర్లో న్యూనెస్, సినిమా జానర్లో కూడా న్యూనెస్, ఆ విధంగా చాలా హెల్ప్ అవుతుంది నా కెరియర్ కానీ నేను అనుకుంటున్నా. నేను ట్రేడ్ కలెక్షన్స్ అవన్నీ నాకు అవేర్నెస్ అంతగా లేదు. బేబీ అప్పుడు కూడా లేదు. బేబీ నాకు తెలుసు అంత నంబర్స్ చేసింది, అంత రికార్డ్ కలెక్షన్స్ అవన్నీ వచ్చినాయి. కానీ ప్రతి సినిమాకి దీని తర్వాత ఈ సినిమాకి దాని దాటి కలెక్షన్స్ ఉండాలంటే ఏ యాక్టర్కి పాసిబుల్ అవ్వదు. ఆ సినిమాకి, ఆ జానర్కి ఒక రెస్పెక్ట్, ఒక రెప్యుటేషన్, ఒక బాక్స్ ఆఫీస్ ఉంటుంది. అవన్నీ తీసుకొస్తే దాని మూవీకి ఆ సక్సెస్ ఉంటుంది. అండ్ ఈ మూవీకి అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. సూపర్. సో ఒకసారి అందరిని పలకరించేస్తాను. సో హాయ్ జానుజీ. How have you been? ఐఎమ్ గుడ్ అండి. బాగున్నారా మీరు? You've lost weight. నేను వెయిట్ లాస్ అయినా, సో మీరు కూడా అంతే. మీరు గెయిన్ అవ్వలేదు. పరిచయం ఉంది అయితే. కాదు, మీరు వెయిట్ ఇంకా అంతేనా? మీకు వెయిట్ గెయిన్ అవ్వమని వీళ్ళేం చెప్పలేదా లాస్ట్ టైం చెప్పినట్టు? No restrictions, weight gain avamani? No, I had gained weight for this because the script required, so I think every actor goes through it. But yeah, now my current film that I'm shooting for, I had to be in a certain shape, and so I've transformed for my character. కాదు, మీరు ట్రాన్స్ఫార్మ్డ్ అంటారు, వెయిట్ గెయిన్ అంటారు, gain and weight హిడెన్ loss. టాలెంట్ ఏమన్నా మాకు కనిపించదు మరి. అది వెయిట్ ఎప్పుడు గెయిన్ అయ్యారు అంటారు. ఇప్పుడు ఈవెన్ లాస్ట్ సినిమా కూడా నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను ఈ సినిమా కోసం అంటారు. ఆవిడ ఎప్పుడు అంతే క్యూట్ గా ఉంటారు, అంతే ఉంటారు. మీకు ఎప్పుడన్నా వెయిట్ గెయిన్ కనిపించారు ఆవిడ? మధ్యలో మంచిగా యాడ్ చేసాను కదా, ఎప్పుడు స్మార్ట్ ఉన్నారు మీరు అసలు.
హిస్టరీ టీనేజ్ అప్పుడు గుర్తు వస్తున్నట్టుంది ఇప్పుడు మీ నిబ్బా నిబ్బి కల్చర్ బయటకు వచ్చేస్తుంది. బాయ్. బట్ షీ లాస్ట్ వెయిట్. అభి రైట్ నో కదండి. అంటే షూట్లో కొంచెం అంటే చబ్బీగా ఉన్నారా? మా సినిమాలో అయితే చబ్బీగా ఉన్నారు. దాని తర్వాత బాలీవుడ్ సినిమా స్టార్ట్ చేశారు. బాలీవుడ్ సినిమాలో అట్లా. బట్ ఎనీవే ఆవిడ చబ్బీగా ఉన్నా స్లిమ్గా ఉన్నా క్యూట్గా అయితే ఉంటారు. ఏం చెప్దాం నేను ఈ నిబ్బా నిబ్బలకి నేను ఏం చెప్పలేను. చెప్పకూడదు కూడా. టేస్ట్ ఏమన్నా అంటే వాలంటీర్ లవ్ స్టోరీలోకి వెళ్తారు వాళ్ళు. ఓకే. సో మళ్ళీ సేమ్ ట్రెడిషనల్ వేర్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది ఇందులో కూడా. నాకు తెలిసి చుడిదార్స్ కదా, వాట్ హాఫ్ సారీస్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. Not repeat. I love my half sarees. And I don't know why, but Abhito, it's just 2 films, that I've been in this costume, and it's good that everybody sees me as the next Telugu Amma. So it's good. I also like to be, in a half saree. I enjoy it. But yeah, of course, in the future, I would like to explore more, and it also really depends on the scripts I get. So, if the majority of the scripts that come demand for a certain look, so it's probably looking good on me, and it makes me happy. So why not? నెక్స్ట్ డోర్. ఓకే, ఔరత్ 2.0 గురించి ఏం చెప్తారు? Aurat 2.0 is the private life of Aurat. ఔరత్ ఏంటి ఐడియా ఎలా వచ్చిందండి అది? ఔరత్ అది అంటే ఆవిడ ఆన్ పెట్టి రత్న. Yeah, the stress is on the because I want to be the cute version of Aurat, so the emphasis goes there. నీ ఇన్స్టా నేమ్ దా ఈ డిస్కషన్ అంతా. ఆవిడ ప్రైవేట్ అకౌంట్ గురించి ఆవిడ మాట్లాడుకుంటారు. నేను ఏంటి నెక్స్ట్ సినిమా గురించి ఏమైనా డిస్కస్ చేస్తాను అనుకుంటున్నాను ఇప్పటిదాకా. ఔరత్ అంటే You know? ఐ నో, బట్ నేను ఎప్పుడు మీ పేరు చదవను, మీ ఫోటో చూస్తాను అంతే. మీ డీపీ చూస్తాను, అది నాకు చదవటానికి కూడా రాదు. AWWW సంథింగ్ ఏదో ఉంటుంది కదా, నేను అది చదవటం కూడా అంటే. But then you don't understand the language, no? ఐ అండర్స్టాండ్, బట్ ఐ కాంట్ రీడ్. కాదు, ఇప్పుడు ఇది అంటే ఫుల్ నాకు తెలిసి ఫన్ మూవీ, ఫంకీ మూవీ కాబట్టి సరిపోయింది. ఇదే ఒక సీరియస్ థ్రిల్లర్ ఏదన్నా ఎమోషనల్ సాడ్ అయితే సీరియస్ కూడా చేసాం కదన్నా మనం. ఉంటుంది కదా బ్రేకప్ ఏడ్ చేసి ఇంకా ఎక్కడో సంథింగ్ ఫుల్ నవ్వుకుంటూ చేసాం దాన్ని కూడా. అది నేర్చుకున్నాం మనోడి దగ్గర నుంచి. కామెడీ సీరియస్గా చేయాలి. అంటే రియల్గా బిలీవ్ చేసి చేయాలి. ఊరికనే ఏదో పంచబడ్డట్టు చేస్తే అసలు వర్క్ అవ్వదు. నా నుంచి నేర్చుకున్నావన్నా? అమ్మా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి నేను ఇదంతా నేనేనా అసలు? మీరు ఇంతలా చెప్తుంటే అంటే ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూస్లో ఆయన చెప్తుంటే మీ కాంబినేషన్ గురించి నెక్స్ట్ రిపీట్ అవ్వచ్చు ఇలా అనుకుంటున్నారు కదా. అంటే చాలా బాగుంది మా కాంబినేషన్, మాకు బాగా కెమిస్ట్రీ కలిసింది అని చెప్పి ఇలాంటివన్నీ. సో మాకు జనరల్గా ఇలా కెమిస్ట్రీ అనగానే కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. లైక్ అలీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన వాళ్ళ సినిమాలో వాళ్ళకి ఒకటి సెపరేట్ ఉంటుంది. మీకు కూడా అలాగే ఉన్న ఫ్యూచర్లో చూడొచ్చు అంటారా మేము? అలాంటి క్యారెక్టర్లు పడితే వై నాట్. అంటే ఫస్ట్ ఇది సక్సెస్ చేయాలి. సక్సెస్ చేసి జనాలకు గుర్తుండిపోయేలా చేస్తే. అంటే ఈ ట్రాక్కి అంత స్కోప్ ఉందంటారా? నెక్స్ట్ చూసిన వాళ్ళందరూ ఇలాంటి ట్రాక్ మళ్ళీ రాయాలి. డెఫినెట్లీ. అంటే ఆ కామెడీ టైమింగ్, మా ఇద్దరికి ఉన్న ఈక్వేషన్, ఒక్కొక్కసారి అలుగుతూ ఉంటాడు వాడు నా మీద, నేను అలుగుతా వాని మీద, కానీ దాంట్లో కామెడీ వస్తుంటుంది. సో అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో రుద్ర గారు, మీరు ఆల్రెడీ సిఐ రుద్ర ఒకసారి చేశారు కదా, సేమ్ నేమ్ రిపీట్ అయ్యింది మీకు ఏమన్నా? బాగానే గుర్తుపెట్టుకున్నా. దేంట్లో సిఐ రుద్ర? ఇచ్చట వాహనము నిలుపరా. సో ఓకే, అంటే మిమ్మల్ని యాంటాగనిస్ట్ రోల్స్లో మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. లీడింగ్ యాంటాగనిస్ట్ రోల్స్లో మంచి. ఇప్పుడు ప్రజెంట్ సోలో యాంటాగనిస్ట్ ఎక్కువ ఇవి చూస్తున్నాను, ఆల్రెడీ చూశాను లాస్ట్ టైం ఒక 2-3 ఫిల్మ్స్ చూశాను. మళ్ళీ ఇప్పుడు సోలో స్టార్ట్ అయింది కాబట్టి మీ కెరియర్ నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ బజే వాయువేగం సంథింగ్ కరెక్ట్గా స్పెల్ చేశానా? నాకు సడన్గా గుర్తురాదు. ఏంటండి అందరూ అలా చూస్తున్నారు ఏంటండి? మాకే తెలియదు కదా నువ్వు ఇల్లు సినిమాలు చేసినట్టు అని చెప్పాను. ఇది మన స్పెషల్. ఏవి చేసినా ఇది దీనికి ఒక యూనిక్ థింగ్. ఉన్నాను, బట్
ఒక డీసెంట్ రోల్ చిన్న role. ఏంటంటే అందరూ ఒకరినొకరు ఎలా చూసుకుంటారు రెండు ఒకటే సినిమా Yeah, వస్తున్నాయి. ఓకే సేమ్ డే వస్తున్నాయి. రుద్ర వీకెండ్ అని యా ఈ రుద్ర వర్సెస్ ఏదో సంథింగ్ అక్కడ నాకు తెలియదు కానీ యా ఓకే. సో ఏదైనా ఒక కంప్లీట్ కొత్తదనం దీనిలో ఈ ప్రాజెక్ట్లో చెప్పండి. బికాజ్ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా ఏదైనా చిన్న రోల్ అవ్వచ్చు, లైక్ సైరా నరసింహారెడ్డి కావచ్చు, మహేష్ బాబు గారి సినిమా కావచ్చు, ఏల్ సినిమా కావచ్చు, ఇలా ఉన్నాయి కాబట్టి సో చాలా చేంజ్ ఓవర్స్ ఉన్నారు రోల్ ఇది. ఒకటే మీ role- role లో చెప్తున్నారు ఈ రోల్లోనే చాలా చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. ఏంట్రా మీ నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడే వస్తాడు వీడు. కాదు బాబు, నువ్వు ఏ సినిమాలో ఉన్నావు చెప్తున్నా. భగవంత్ కేసరిలో కూడా ఉన్నాడు సైడ్కి. అది మహేష్ గారు ఏ సినిమా? సర్లే సర్లేరు నీకు ఎవరు ఒక సర్లే నీకెందుకు కాశ్మీర్లో 15 days షూట్ చేశాను. మీ మా ఒక్కసారి కూడా చెప్పలేదన్న మాకు ఈ సినిమాలో ఉన్నట్టు. కాదు ఇప్పుడు అంటే ఆయన మొన్నటి వరకు మాణిక్యం భాషలో కనిపించుంటారు, మీకు భాషలో కనిపించుంటారు. ఇన్ని సినిమాలు చెప్తుంటే మాకే మైండిపోయింది. నాకు ఆ జాంబిరెడ్డి ఒకటి తెలుసు. రీసెంట్గా భగవత్ కేసరిలో నేను ఆయనతో కలిసి చేశాను కాబట్టి అందులో సైడ్ కనపడతాడు. అది నేను చూశాను. దాని తర్వాత ఇన్ని సినిమాలు సైరా నరసింహారెడ్డి, మహేష్ బాబు గారు, ఇన్ని సినిమాలు అంటే నేను నీకు ఎందుకు ఇంత ఎన్నాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదని నాకు నేనే ఇదే రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదా? అంటే ఇప్పటిదాకా నేను చేసే సినిమాలు బట్టి రెస్పెక్ట్ అది కాదు ఇస్తాను. అంటే నేను ఎప్పుడు చాలా రెస్పెక్ట్. నేను చాలా రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్. అలా సూపర్. సరే ఏదో ఒకటి చెప్పండి, మీరు అది డైవర్ట్ చేయండి కొంచెం నాకు. బట్ సాలిడ్ క్యారెక్టర్. సూపర్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత అసలు అందడు ఎవరికి వద్దు, మీరు దయచేసి మాట్లాడదు. నిజమైతే బాగుంది. నిజమైతే నేను నీకేం చెప్తా ప్రతిసారి, అవును. ఈ సినిమా తర్వాత నిజంగానే ఎవరికి అందడు. అలాంటి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. నైస్ నైస్ ఓకే. థ్యాంక్ యూ మేడం. నిజం అవ్వాలబ్బా. అవుతుందబ్బా, ఇంక నేను చెప్పాక కూడా అవ్వాలబ్బా అంటే వైరే. వెరీ పవర్ఫుల్ రోల్. ఇంకా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. నేను చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను, మీరు ఇప్పుడు అన్నట్టు ఇట్లా ఉంది, కానీ ఇది చాలా స్పెషల్ ఉంటుంది ఇందులో. అన్ని చేంజ్ ఓవర్స్ ఉన్న క్యారెక్టర్ అన్నట్టు అని అనిపించింది. హై ఉంటుంది స్కేల్, మరి లో ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఒక భారం మోస్తున్న క్యారెక్టర్ అని కూడా అనిపిస్తారు కదా. అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా అది ఉంటుంది. సో ఐ డిడ్, హోప్ఫుల్లీ చూడాలి. సో జనరల్గా అంటూ ఉంటారు కదా, అంటే శత్రువుకే మన బలం తెలుస్తుంది బాగా అని చెప్పి. సో మీరు ఆయనకి శత్రువు సినిమాలో, ఆయన ప్రోటాగనిస్ట్ అయితే మీరు యాంటాగనిస్ట్ కాబట్టి. సో ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి మీరు ఏమన్నా కొత్తగా చెప్పండి, మీకు తెలిసింది, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసింది. నేను ప్రీవియస్లీ తన ప్రాజెక్ట్స్ అన్నీ నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఇది చూస్తే చాలా ఎనర్జెటిక్గా అనిపించాడు కంపేరిటివ్లీ ప్రీవియస్ మూవీస్ ఇవి. ఫైట్స్లో నాట్ ఓన్లీ ఫైట్స్, అది క్యారెక్టర్లో ఉంది అది. సో అది కామిక్ సెన్స్ అయినా కానీ ఏదైనా కానీ వెరీ ప్రాక్టికల్గా ఉంటాడు. సో అది నేను లైవ్గా చూశాను. సో నేను పెద్ద డికాప్రియో లైక్ అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. ఏమో నేను ఈరోజు నుంచి నీకు రెస్పెక్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తాను. నేను ఫుల్ చెప్తున్నా. నాకు నేను చాలా షై ఫీల్ అవుతున్నా ఇప్పుడు దాకా. అరే ఈ మనిషినా నేను ఇన్నాళ్ళు ఆడుకుంది, ఆడుకున్నా. ఎందుకు ఘోరంగా ఆడుకుంటారు. కామెడీకి. అదేంద్రా నాకు అసలు తెలియదు నువ్వు ఇంత ఇదని. సారీ ఫర్ దట్ ఇంటరప్షన్. ఐఎమ్ సారీ ఫర్ బిహేవ్ చేసినట్టు ఐఎమ్ సారీ అని కెమెరాలో చెప్పేస్తాడు. ఎప్పుడు సరదాగా ఉంటాం. ఇదంతా నైట్ 12ంటికి ఫోన్ చేస్తాడు. ఎప్పుడైనా కూడా నైట్ 12ంటికి ఫోన్ చేస్తాడు, ఈరోజు ఏమేం జరిగింది చెప్పు అని. నాకు ఏం జరగలేదన్నా అంటే చెప్పవా అంటాడు ఫోన్ చేసి. ఓకే. సో ఆ ర్యాప్ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. సో మీరు ఇప్పుడు డీకాప్రియో అన్నారు, కానీ మీరు మొన్న Q&Aలో ఒక 6 months బ్యాక్ Q&A జరిగింది కదండి స్టార్టింగ్లో ఇది. అప్పుడు Q&Aలో ఒక మాట అన్నారు, లైక్ మీరు విజయ్ దేవరకొండ గారు ఎప్పుడు మల్టీ స్టారర్ అంటే, ఎవరు కార్తీ గారు అండ్ సూర్య గారిది కూడా ఇంకా మల్టీ స్టారర్ రాలేదు, అలా అనుకుంటే మీరు ఇలా అని. బట్ నాకు మిమ్మల్ని చూస్తే వాళ్ళే ఈ మధ్య చూస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు ఆ సిమిలారిటీస్, మీ బ్రదర్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు వేరేగా వచ్చారు, ఇద్దరు రూట్స్ వేరు.
అనుకుని అవ్వలేదు. ఇప్పుడు కార్తీక్ గారు ఎలా వచ్చారంటే, సూర్య గారు ఓకే ఫస్ట్ నుంచి ఒక కమర్షియల్ హీరోగా వస్తూ వచ్చారు స్టార్టింగ్ నుంచి. కార్తీక్ గారు వచ్చిన తర్వాత కార్తీక్ గారు అంతా సెపరేట్ ట్రాక్ అనమాట. ఆయన అంతా రోల్స్ మీద, ఆయన క్యారెక్టర్స్ కొత్తదనం, కొత్త సినిమాలు, కొత్త క్యారెక్టర్స్, నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఒకటి ఆయన మన తెలుగు వాళ్ళు కూడా చాలా అడాప్ట్ చేసుకుంటారు, తెలుగు ఆయన అన్నట్టు, ఆయన మాట తీరు ఇది అది. సో మీది కూడా సేమ్ కదా, వీడి గారికి మీకు చూసుకుంటే మీది కూడా సేమ్, కొంచెం మోర్ వైడ్లీ నోన్. యా మీది కూడా సేమ్, ఇదే సెపరేట్ ట్రాక్ అనమాట. సో సిమిలారిటీస్ మ్యాచ్ అయినాయి బాగా. అప్పుడే నేను అనుకున్నాను ఆ రోజే, ఈయన ఎలా మ్యాచ్ చేశారు కానీ. Which is good. And both of us also coincidentally like Surya sir, Karthik sir so much. మరి వాళ్ళది హ్యాపెనింగ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ నాకు తెలిసి చేస్తున్నారా? ఎల్సీయూలో నెక్స్ట్ పార్ట్ వస్తుంది కదండి, ఢిల్లీ వస్తారు, రోలెక్స్ వస్తారు, ఖైదీ 2 కావాలి, దాని తర్వాత బట్ ఇమాజినేషన్ లో ఆల్రెడీ రన్ అవుతూ ఉంది వాళ్ళిద్దరు ఎదురు పడితే ఏమవుతుంది అని. బట్ మీకు కూడా అలాగా స్టార్ట్ అవ్వాలి కదా, ఒక అట్లీస్ట్ ఒక అప్డేట్ అన్న, ఒక అనౌన్స్మెంట్. 5 సినిమాలు నేను, మీరు ఎవరెవరితో కంపేర్ చేస్తున్నారు? యా మీది విజయ్ దేవరకొండ గారిది ఎప్పుడన్నా ఒక అనౌన్స్మెంట్ అన్న పడితే మేము ఇమాజినేషన్లోనే ఒక సినిమా చూసుకుంటాం కదా. బాగుంటుంది ఎప్పుడైనా చేస్తే. నాకు కూడా అంటే నేను ఆ సెట్లో ఎట్లుంటానో నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకు ఇట్లా ప్యాక్ అవుతుందేమో. బట్ విల్ సీ. నేను అన్న యాక్చువల్లీ థియేటర్ ప్లేస్ చేస్తాం అనమాట. కలిసి చేశారా? కలిసి చేసినాం. సో దట్ వాజ్ ఆల్సో హీ వాజ్ ప్లేయింగ్, నేను దాంట్లో యాంటగనిస్ట్, ఆయన డిటెక్టివ్ ఒక రోల్. ఓకే. చెక్మేట్ అని ఒకటి చేసినాం. అది చాలా మంచిగా, నాకు అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో యాక్టింగ్ చేయడం అనేది, ఎప్పుడో చిన్నప్పుడు. ఆయన ప్రోటాగనిస్ట్ కాదండి? ఆయన ప్రొటాగనిస్ట్ దాంట్లో, నేను యాంటగనిస్ట్. మీరు యాంటాగనిస్ట్ అని చెప్పుకున్నారా? ఆయన జస్ట్ డిటెక్టివ్ ఒక రోల్ అని చెప్పారు మీరు అంతా. ఆయన ప్రొటాగనిస్ట్. ఓకే ఓకే. సో యా, ఎప్పుడైతే మన చేతిలో లేదు, డైరెక్టర్స్ మీడియం, డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్టోరీ. యాక్చువల్లీ మీరు ఇందులో జర్నలిస్ట్ కదా, ఇప్పుడు అది ఫేకో గుడ్డో బ్యాడో ఏదో పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ మాకు పోర్ట్రే చేయడం, అది తర్వాత ఏదో చెప్తారు మీరు జర్నలిస్ట్ 2 గంటలు పట్టుకొని జర్నలిస్ట్. బట్ అంటే జర్నలిస్ట్ అని చెప్పి కొంచెం అనౌన్స్ స్టార్టింగ్లో మీడియా న్యూస్ మీడియా అన్నారు కదా. సో జనరల్గా క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఎలాంటి తమ్నేల్ వస్తుంది రేపు? మేమిద్దరం యాంటాగనిస్ట్, ప్రోటాగనిస్ట్ అన్నీ ఉన్నాయి కదా, బెస్ట్ తమ్నేల్ మీరైతే ఎలా ఇస్తారు? వీడియో చూడగానే ఓపెన్ చేయాలి, నలుగురు ఇవ్వండి, ఎవరు వీడియో ఓపెన్ చేస్తారో నేను చెప్తాను. నేను మీడియాలో అయితే మనవాడికి ఇస్తారా ఆయమని, పని చేయరా తమ్నేల్? నాకు రావాలి. యూట్యూబ్ తమ్నైల్స్ చాలా క్రియేటివ్ ఉండాలి, అది నా అంతలేదు నా కాడ. ఫిలిమీ ఫోకస్ ఏం పెడతారో మీరే చెప్పాలి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకే వేసారు రివర్స్లో, నేను మిమ్మల్ని నలుగురిని ఇప్పుడు ఆయన బట్టి ఆయన చెప్తారు, ఆయన బట్టి కట్ చేసి పెడతారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈ మాటలకి మీ దానికి అంత ఆయనకైతే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు మైండ్ పోద్ది అని కింద మహేష్ బాబు గారు, బాలయ్య బాబు నిజంగానే మైండ్ పోయింది. ఇదే పడుతుంది ఇంకా ఆయనకి అలాంటివి చూస్తాం కదన్నా. ఐఎమ్ సారీ, నేను నీకు రెస్పెక్ట్ చెప్పాలి. నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. వీడు జోక్లు వేస్తుండో మళ్ళీ ఐఎమ్ సారీ. యా అంటే సలార్ సినిమాలో ప్రభాస్ గారు సారీ చెప్పినట్టు ఆయన ప్రతిసారి చెప్తున్నారు. నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. వాడు పాజిటివ్ తీసుకోకపోతే సైజ్ ఫ్యాక్టర్ పడింది అనుకో, అక్కడ సరిస్తే ఫిలిం నగర్ నుంచి ఫిల్మ్ ఇమోజీ కాడికి వెళ్ళిపోతాను. చూసుకోవాలి. అంటే ఆయనకు ఆ తమ్నేల్ పెడితే, అంటే ఇందాక ఆయన భాషా బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నాకు అనిపించింది అలాంటి తమ్నేల్ పెడతారేమో. మీరు పర్ఫెక్ట్ ఎస్ఈఓ అయిపోతారు, ఎందుకంటే అదే ఆ వీడియో మేము ఓపెన్ చేస్తాం. సో ఇంకొక 4 క్వశ్చన్లు అడుగుతాం. ఆయన Q&Aలో మెన్షన్ చేసిన కొన్ని టాపిక్స్ తీసి అడుగుతాం అనమాట. సో లిప్ లాక్ గురించి మెన్షన్ చేశారు సినిమాలో. ఇప్పుడు లిప్ లాక్ గురించి మీరు అన్నారు కదా, జస్ట్ అది ఒక్కటే ఉంటుంది, జస్ట్ చిన్న లిప్ కిస్ జస్ట్ అదొక్కటే ఉంటుంది. మరి ట్రైలర్లో దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తే మా అందరి ఇమాజినేషన్స్ ఎలా ఉంటాయి కదండి, మేబీ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అని. పర్టికులర్గా ఒక ట్రైలర్ అనేది షార్ట్ చిన్న గ్లిమ్స్, అందుకనే అట్లా ఆలోచిస్తాను. ఈ సీన్లు ఎక్కువ ఉంటాయి అంటే ఏంటంటే ఇది మరీ బాగుంది. సీన్లు ఎక్కువ ఉంటేనే వెళ్తారా మీరు సినిమాకి? చెప్పండి. మేము అనుకుంటాం కదా మేబీ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో సినిమాలో అని చెప్పి. ఆ బ్యాచ్ కాబట్టి అట్లా అనిపిస్తుంది. మీరు తిరిగి మామూలుగా జనాలు కాన్ఫ్లిక్ట్ అయింది, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఆలోచించి పోతారు సినిమా. కాదు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టోరీలో అది అవసరం అండి టీజర్లో? చెప్పండి. జనరల్గా అది అవసరం అండి టీజర్లో? అంటే అది ఎందుకు, టీజర్ కి కూడా ఒక కథ చెప్పే విధానం ఉంటుంది. ఓకే ఓకే. వాడు దాని ముందు మనుషులు నాకు కొన్ని మంచి పనులు చేయాలి, ఆ మంచి పనులు, ఆ పంచ్ పడడానికి ఆ కిస్ పడదు. ఓకే ఓకే.
ఊరికనే ఏదో చూపించాలని చూపియం, అట్లీస్ట్ నా సినిమాలు అయితే అట్లా చేయండి. నైస్. ఇది ప్రామిసింగ్ హీరో అని అందుకే అంటున్నారు ఈ మధ్య. ప్రతి దానిలో ముందు మీ పేరు మెన్షన్ చేయడానికి ముందు ఆర్టికల్స్లో ప్రామిసింగ్ హీరో అని చెప్పి మెన్షన్ చేస్తాం. దీనికేనేమో మేబీ ఆ బాధ్యత తీసుకున్నాం. ప్రామిసింగ్ హీరో. నాకేం సంబంధం. సరే, మీ వాలంటీర్ లవ్ స్టోరీ ఎక్కడ వరకు వచ్చిందండి? మాది అయిపోయిందండి, అది యూట్యూబ్లో చేసిన దాని గురించి అడుగుతున్నాను. అది అది పక్కన పెడితే ఇప్పుడు మీరు వచ్చినప్పుడల్లా ఇప్పుడు జనరల్గా ఏ పేరు అరిచినా ఓకే. ఇప్పుడు ఆయన వస్తే అన్న తోపు దమ్ముంటే ఆపు ఏదో అరుస్తారు ఓకే. మీరు వచ్చినప్పుడల్లా వేరే పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్ష అని అరుస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? పైకి అయితే నవ్వుతున్నారులే కానీ లోపల ఏంటి? లోపల కూడా అదే ఫీలింగ్, నవ్వుకుంటాను. ఎందుకంటే మేము చేస్తాం కాబట్టే కదా వర్ష అని అరుస్తాను. మీరు క్రియేట్ చేసిన పాత్రలు అది జనరల్. సో అలా అంతే. అందుకే నేను తోపు కాబట్టి తోపు అని అరుస్తాను. అన్న తోపు కాబట్టి తోపు అని అరుస్తారు, వర్ష కాబట్టి వర్ష అని అరుస్తారు. వర్షం వెళ్ళినప్పుడు కూడా ఇమ్ము అని అరుస్తారంట. ఇప్పుడు ఇదే తమ్ముళ్ళు పడుతుంది, నేను తోపురా వేసుకుంటున్నా. నేను తోపురా నువ్వెంత అని అన్న ఆనంద్ దేవరకొండ అని తెలుసా? మీ తమ్ముళ్ళు దొరికి అది నేను పాజిటివ్గానే తీసుకున్నాను. నేను తోపురా అదే యాటిట్యూడ్ మెన్షన్ చేస్తాను చూడండి. విజయ్ దేవరకొండ గారికి ఉన్న యాటిట్యూడ్ సేమ్ యాటిట్యూడ్, తమ్ముడికి కూడా అదే యాటిట్యూడ్. మంచి యాటిట్యూడ్. కింద డిస్క్లైమర్ పెట్టండి. అది కనపడదు, మంచిగా పెడతారు. అది అది కనపడదు. ఆ ఫాంట్ మనం ఫాంట్ కొంచెం డల్ చేస్తుంది అండి. సో నాకు మంచిగానే ఉంటుంది వర్ష పేరు ఎత్తినప్పుడు, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చాలా 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 సంవత్సరాలు బట్టి ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అది జనాలకి అది ఎక్కడికి వెళ్ళినా అదే అరుస్తారు. ఈవెన్ మా హీరోయిన్ ఎప్పుడు వచ్చినా కూడా అరిచింది వాట్ అబౌట్ వర్ష అని. ఒకసారి అలాగే అరిచింది, అడిగింది ఫోటోషూట్లో. ఆవిడకి కూడా తెలిసిపోయింది వర్ష. మాకు పెద్ద మా జోడికి పెద్ద ఫ్యాన్ మా హీరోయిన్. జనరల్గా ఇప్పుడు బుల్లితెర కావచ్చు పెద్ద తెర కావచ్చు, కపుల్ వైరల్ అవ్వడం, ఆన్ స్క్రీన్ కపుల్ని చెప్పుకోవడం అనేది తక్కువ మందికి జరుగుతుంది. అది పాజిటివ్, అంటే ఒక లిమిట్ వరకు జరిగితే పాజిటివ్ ఎవరికైనా. ఈవెన్ ప్రభాస్ గారు, అనుష్క గారు ఇప్పటికీ స్టిల్ చాలా మంది మైండ్లో ఉంటుంది. అంటే మనకి వరకు తెలుస్తుంది అది, ఎందుకంటే ప్రభాస్ గారు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. బట్ స్టిల్ చాలా మంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్, ఎక్కువ తెలియని పీపుల్ స్టిల్ ఇంకా ఉంది, ఈయన పెళ్లి చేసుకోవట్లేదు ఇంకా, సో ఇంకా ఉంది అని ఉంటుంది. ఇప్పుడు సుధీర్ గారు, రష్మి గారికి అలాగే అనుకుంటారు. వాళ్ళ తర్వాత హైలైట్ అయింది ఓన్లీ మేకప్లే. ఇట్ విల్ గ్రేట్ అడ్వాంటేజ్ అది. అవునా? జనరల్లీ పాజిటివ్గానే తీసుకోండి. ఇప్పుడు మేము అన్నదాన్ని నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను, ఎందుకంటే వైట్ షర్ట్ అది నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. బికాజ్ నాకు దానివల్ల చాలా, అంటే అప్పుడు నేను కామెడియన్గా, అంటే వాడు బాగా చేస్తున్నాడు రా అనుకునే టైం అది. ఇప్పుడు ఎవడో కొత్తోడు వచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు, మంచి టైమింగ్ ఉంది అనుకొని అప్పుడప్పుడే నాకు పేరు వస్తున్న టైంలో, కొంచెం మంచి పాజిటివ్ పేరు వస్తున్న టైంలో ఆ అమ్మాయి యాడ్ అయింది. అప్పుడు ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళడానికి, పుష్ అవ్వడానికి అది మాకు చాలా యూజ్ అయింది. సో నేను అది ఎప్పటికైనా పాజిటివ్గానే తీసుకుంటాను. వర్ష మా పక్కన ఉంటే ఆ పేరు చూడటానికి కూడా నాకు కూడా చాలా క్యూట్ అనిపించింది. సో అప్పుడు అలా చిన్నది అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అది అడగలే, నువ్వు యాడ్ చేసావు. మాకు అనిపించలేదండి. ఓకే, పక్కన మాకు వర్ష గారు, మాకు క్రష్ ఉంది. మీరు ఓహో, నీకు క్యూట్ అనిపించలేదా? మీరు కాదు, వర్ష నేను క్యూట్ అనిపించలేదు, వర్ష క్యూట్ వర్ష గారు మా క్రష్. మీరు నేను కాదా? పోనీలే, నేను క్రష్ అంటే ఇద్దరం తేడా అనుకుంటారు. ఓకే, సో సేమ్. ఇప్పుడు మీరు అక్కడ అంత సీరియస్ లుక్ ఇచ్చారు కదా, నా వైపు కూడా అంత సీరియస్ లుక్ ఇవ్వకండి, నార్మల్గా అడుగుతాను. ఈ మధ్య ఒకటి సేమ్, మీరు ఏమంటారో, మీరు చూసే విధానం అంటారో ఏమంటారో తెలియదు కానీ ఒకటి ట్రెండ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్. విజయ్ దేవరకొండ గారు ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్, 2 days తర్వాత రష్మిక గారు వస్తే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్. 2 days తర్వాత అంటే ఎస్, అంటే ఈయన ఇప్పుడు ఏదైనా బీచ్ బ్యాక్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ పెడితే అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారనుకోండి, మ్యాచ్ చేస్తున్నారు, ఏదో మ్యాచ్ చేసి ఒక స్టోరీ అల్లుతున్నారు. బట్ ఆడియన్స్కి అది ఒక ఏదో సరదాగా టైంపాస్ కోసం బాగానే ఉంది. సో అవి మీరు ఎప్పుడైనా చూసారా అలాంటివి? హౌస్ లొకేషన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మరీ డీటెయిలింగ్ ఎక్కువైపోయింది. అదే చూసిన, ఆ మీమ్స్ చూసారు మీరు? మీరేమనుకున్నారు ఆ టైంలో? లొకేషన్స్ బాగున్నాయి అనిపించింది. మీ దగ్గర నుంచి అలా కానీ మస్తు సూపర్ ఇచ్చిన పట్టయింది. ఓకే, మీరు ప్రస్తుతానికి మీరైతే సేఫ్ అయ్యారని ఆనందపడుతున్నారా? మీ మీద ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అలాంటివి? స్టార్ట్ అయినా మీరే ఉంటుంది కదా, హెల్ప్ అవుతుంది కెరియర్ కానీ. అదే ఈ మూవ్ అలా హెల్ప్ అయితే పాజిటివ్గానే తీసుకుంటాం. మనం రియల్ లైఫ్లో పాజిటివ్ అంటే చాలబ్బా. ఈ ఇంటర్నెట్ వర్చువల్ లైఫ్లో ఏమైనా జరిగాయి, రియల్ లైఫ్లో రాత్రి మంచిగా అనుకుంటున్నావా, పొద్దున్న మంచిగా హ్యాపీగా లేచి వర్క్ చేస్తున్నామా అనేదే ముఖ్యం.
ఇంటర్నెట్లో నడుస్తూనే ఉంటాయి. యా అండ్ ఇందాక అప్పుడు మిమ్మల్ని చాలామంది ఇప్పుడు అడిగిన క్వశ్చనే చాలామంది ఎందుకు కొత్త హీరోయిన్స్కి ఛాన్స్ ఇస్తున్నారు అంటే రిపీట్ అవ్వట్లేదని మీ హీరోయిన్ ఇదే కదన్నా. మీ హీరోయిన్ రిపీట్ అవ్వట్లేదని మీరు అదే ఆన్సర్ ఇస్తున్నారు. బట్ ఒకవేళ రిపీట్ చేస్తే మీ మీద కూడా స్టార్ట్ అవుద్దేమో. మేబీ రష్మిక గారు 2 సినిమాలు చేసిన తర్వాత స్టార్ట్ అయింది, ఈ మీ మీద కూడా మేబీ స్టార్ట్ అవుద్దాం. సో ఆచితూచి ఒక హీరోయిన్ ఎవరి మీద రోమర్ కావాలనుకుంటున్నారో వాళ్ళనే మేమెందుకు అనుకుంటున్నాం? రిపీట్ చేయండి. మాకు ఒక నిమిషం, అలా అయితే నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నాను మా మీద రోమర్ క్రియేట్ చేస్తారా? మేమంత సాహసం అప్పుడు మన ఇద్దరు తేడా ఆచితూచి ఉందన్న కథను బట్టి Yeah. డైరెక్టర్ చాయిస్ అది చాయిస్. వైష్ణవి గారి గురించి ఒకటి అడుగుతానండి. అంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. అవునవునవును. Yeah, అది అది స్టార్ట్ అవ్వాలి. either that or we'll do one more film with the same డ్యూయట్ అని ఇంకొక సినిమా గురించి కూడా Duet talk వేరే. వచ్చింది. Yeah, అది ఇంకొక సినిమా అదే. అది వేరే సినిమా. అది ఒక లవ్ స్టోరీ కానీ వెరీ ఇంట్రెస్టింగ్. Yeah, ఇప్పుడు అయితే ఈ మిగిలిన 2 కూడా ఉన్నట్టే ప్రెసెంట్, ఇంకా ప్లానింగ్లో ఉన్నట్టే. ఆల్రెడీ డ్యూట్ ఓకే, సెకండ్ది అది జూలైలో స్టార్ట్ అవుతుంది. కొన్ని ఆర్టికల్స్ అది క్యాన్సిల్ అయింది అన్నట్టు రాశారనమాట. అవునా? సో దాని క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడిగాను. ఆర్టికల్స్ రాశారు. అవునా? నేను ఎప్పుడు చూడలేదు. ఆగస్ట్లో స్టార్ట్ చేస్తున్నాను. అంటే డ్యూయట్ అనే అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇది క్యాన్సిల్ అయింది, సో అది వేరే డైరెక్టర్తో వేరే స్టార్ట్ అయిందని రాశారు. ఓకే, అట్లేం లేదు, క్యాన్సిల్ ఏం అవ్వలే. అదే ఇది చేస్తున్నాం. మళ్ళీ తర్వాత మా జర్నీ ఇంకో ఉంటుంది, నాది ఎస్కేన్ అన్నది, సారా చేసాం. సో ఫైనల్గా నేనైతే ఏం క్వశ్చన్స్ అడగడానికి ఆయన మమ్మల్ని సహకరించట్లేదు. నాకు తెలిసి అందరి ఇంటర్వ్యూ ఇప్పుడు దాకా నన్ను ఒక్క క్వశ్చన్ అడగలేదు తెలుసు. మీరు వాళ్ళని అడుగుతుంటే మీరు మధ్యలో వచ్చి అదే మీరు అట్టే వెళ్తున్నారని నేను ఇన్వాల్వ్ అవుతాను. మీరు నన్ను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగలేదు. అదొకటి అడిగేళ్ళే నా జీవితానికి. బట్ ఒక కాంప్లిమెంట్ అయితే మీకు ఇస్తాను, క్వశ్చన్ అడగను కానీ. సో మీరు ఒకసారి షేర్ చేసుకున్నారు కదా మీ స్టోరీ. ఆ టైంలో మీ బ్రదర్ ఎవరో డబ్బులు ఆయన సెండ్ చేస్తూ ఉండేవారు. మీకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత బ్రెయిన్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, మనం సంపాదించలేకపోతున్నాం, ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, పాపం ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అంతా వదిలేసి స్టేజ్ ఎక్కినప్పుడు అంతా వదిలేస్తానన్నారు చూడండి. అది ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. సీరియస్లీ కనిపించింది అది లైవ్లో. మీరు ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే జోక్గా విన్నాం, ఇలాంటి ఒక చిన్న విన్నాం. అంటే ఎక్కువ నవ్వే వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ గారు చెప్పిన కోటేషన్స్ ఇలాంటివి విన్నాం. కానీ లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూసాం అనమాట మీరు అప్పుడు చెప్పినప్పుడు. ఇప్పుడు రాబిన్ విలియమ్స్ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్. పీపుల్ గో త్రూ దట్. అంతే కదా, లైఫ్ ని డిఫరెంట్ గా చూస్తారు, అందుకనే అట్లా చేయగలుగుతారు. ఇప్పుడు అది వర్క్. అది ఇప్పుడు నాకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను స్టేజ్ మీదకి ఎక్కి నవ్వించకపోతే నన్ను తిడతారు కదా. ఒకసారి నిజంగానే మా ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, జబర్దస్త్ కొత్తలో అప్పుడే మా తాతగారు చనిపోయారు, నేను స్కిట్ ఎక్కాలి. మొత్తం త్రూ అవుట్ నా మీదే ఉంది స్కిట్ ఎక్కాలి. అప్పుడే మా నాన్న ఫోన్ చేసి ఇలా తాతయ్య చనిపోయారా అని చెప్పాడు. నాకు మా తాత అంటే ఫుల్ ఇష్టం, నేను ఫుల్ ఆయనతో ఉంటా. నేను ఈవెన్ వెళ్ళలేని పరిస్థితి, నేను అప్పుడు ఆ స్కిట్ వదిలేసి వెళ్ళలేను, షూటింగ్ వదిలేసి వెళ్ళలేని పరిస్థితి. నేను పక్కెళ్ళి కొద్దిసేపు ఏడ్ చేసి మళ్ళీ వచ్చి స్కిట్ చేసి ఆ స్కిట్ సూపర్ చేశా. మరి అది ఎందుకో తెలియదు నాకు, దాని మీద ఇష్టంతో చేశానా లేక ఆ బాధ అది మర్చిపోవడానికి చేసిన తెలియదు. సూపర్ చేశా, అది ఫుల్ అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత నాకు వెళ్ళటానికి కూడా, అంటే మా తాతని చివరిగా చూసుకోవటానికి కూడా నాకు అది లేదు. సో అంటే అవన్నీ పక్కన పెట్టే ఇవి చేయాలి, తప్పదు. ఇంకా అది ఇంకంతే, స్టేజ్ ఆ టైం అలాంటిది, ఇంకంతే, దానికి ఏం చేయలేం. సో అట్లా ఎండ్ చేసేద్దామండి. ఎండ్ చేసే ముందు ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు విజయ్ గారు ఎన్ని సినిమాలు తీసినా అర్జున్ రెడ్డి ముద్ర, దాన్ని అదొక సెట్ ఆఫ్ పారామీటర్, ఒక రేంజ్ క్రియేట్ చేసింది. దాన్ని దాటే సినిమా తీయాలనేది ఆయనకి చాలా పెద్ద స్ట్రగుల్గా మారింది. దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసి అర్జున్ రెడ్డి అనేది మర్చిపోయి కొత్త పేర్లు ఎక్కువ బయటకు రావాలని ఆయన చాలా రకరకాల జానరాస్ తీస్తున్నారు. బట్ అదొక స్ట్రగుల్ ఎవరికైనా సరే. ఈవెన్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి అయినా ఒక స్ట్రగులే, బాహుబలి లాంటి దాన్ని దాటే సినిమా తీయాలనేది. సో మీకు ఆల్రెడీ బేబీ ఒకటి పడింది. అంటే ఇప్పుడు నా స్ట్రగుల్ మొదలవుతున్నా చెప్తారా? నేను అలా అనలేదు, జస్ట్ దాన్ని మైమర్పించే సినిమా అనుకుంటున్నారా ఇది అని బ్యాక్గ్రౌండ్ ఇచ్చి రెడీ అయ్యి. ఛాలెంజ్, మీకు ఛాలెంజెస్ ఎదురవుతున్నాయని చెప్తున్నాను. ఛాలెంజింగ్గా మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కదా. కెరియర్ అంటే ఇప్పుడు బేబీ ముందు కూడా ఛాలెంజింగే, బేబీ చేస్తున్నప్పుడు కూడా ఛాలెంజింగే, అన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ అంతే. అంటే ఇప్పుడు మైమర్పించే సినిమా రాబోతుంది అనుకుంటున్నారా దీని గురించి? ఓన్లీ గమ్ గణేష్ ఏ సినిమా అంటే ఇప్పుడు బేబీ ఆనంద్ అనకుండా నెక్స్ట్ గమ్ గణేష ఆనంద్ అంటామా లేదా అని? బేబీ ఒక అంటే ఫర్ స్మాల్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్
ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ అంటే కమర్షియలీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసింది. ప్రతి సినిమా దాంతో కంపేర్ చేయడం అది నా పిచ్చితనం. అది ఏ సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ విజయ్ సేతుపతి సార్, ఫహద్ ఫాజిల్, ధనుష్, ఆల్ ఆఫ్ దీస్ గైస్ డూ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఏ సినిమాకి దాని సక్సెస్ రేంజ్ ఉంటుంది. అది అచీవ్ చేయగలిగితే అది సక్సెస్ అంతే. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్లు కొట్టలేదని నేను బాధపడుతున్నా, లేదు. ఈ సినిమాకి ఒక సక్సెస్ రేంజ్ ఉంటుంది, దీనికి ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అండ్ ఒక న్యూ కాన్సెప్ట్, ఒక న్యూ ఏజ్ సినిమా తీసుకొస్తున్నాం అనే ఉద్దేశంతో వస్తున్నాం బయటికి. వాళ్ళంతా సాటిస్ఫై అయితే ఇంకా సక్సెస్ అదే. దాని తర్వాత ఇప్పుడు కాకపోయినా ఒక 10 సినిమాల తర్వాత బేబీ దాటిన సినిమా చేస్తే అప్పుడైనా, అండ్ దిస్ బేబీ ట్యాగ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ మై లైఫ్ టైమ్ ఐ థింక్. ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తే నాకు బేబీ క్వశ్చన్స్ ఎక్కువ అదే అడుగుతారు. మీరెందుకంటే బేబీ ఫేస్ వేసుకుని అలాంటి ఎక్స్ప్రెషన్స్ చెప్తా ఉంటారు ఫస్ట్ దాని నుంచి. బేబీ చేసే ముందు, బేబీ రిలీజ్ అవ్వకముందే యాక్చువల్లీ బేబీ ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నా, వీనికి స్టోరీ చెప్పిన వరకు షూటింగ్ చేసేటప్పుడు మన గమ్యం షూటింగ్ సాంగ్స్ ఏందన్నా అంటే నాకు కథలు యాక్చువల్లీ వెరీ బ్యాడ్లీ చెప్తాను నేను. మనకి అది అర్థం చేసుకొని ఫీల్ అయిపోయి అన్న ఇది ఆడుతుంది అన్న అంటాడు. నేను అవునారా ఆడుతుందా అని అప్పుడు క్వశ్చన్. బేబీ రిలీజ్ ముందే నాకు స్టోరీ అంతా చెప్పారు, ఆ సాంగ్స్ కూడా వినిపించాడు, ఓ 2 మేఘాలు అది, అండ్ ట్రైలర్ అది చూపించాడు నాకు. ఇదిరా స్టోరీ వర్కౌట్ అవుతుందా అని అడిగాడు. నేను స్టోరీ విన్నప్పుడే చెప్పాను, అన్న సూపర్ వర్కౌట్ అవుతుంది అన్న, సూపర్ ఉంది కథ. చాలా మంది కనెక్ట్ అవుతారు అది. సో ఈ సినిమా గురించి కూడా వీన్నే అడుగుతుంటా. ఆయన రివ్యూ ఏం చెప్పారు? ఆయన అరే మన కామెడీ వర్కౌట్ అవుతుంది అని రోజు షూటింగ్ చేసేటప్పుడు ఎడిట్లో, డబ్బింగ్లో అన్నీ వీన్నే అడుగుతుంటా. వీడు మంచిగా ఎంజాయ్ చేస్తారు, అందరు ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవుతారు అనేది ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్, విల్ ఆల్ బీ స్మైలింగ్. సో యాక్చువల్లీ మీరు కొన్ని సెట్ ఆఫ్ ఛాలెంజెస్ మీకు ఎలాగ ఉన్నాయి, సినిమాకి కూడా సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ అప్పుడు వచ్చిన అద్భుతమైన మ్యూజిక్, దాన్ని డామినేట్ చేయగలగాలి. ఆల్రెడీ చేస్తుందేమో, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అండ్ వచ్చిన 2 సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బేబీని డామినేట్ చేయాలి. లైక్ అంటే ఆడియన్స్ కంపారిజన్, ఆడియన్స్ అంతే. వీఆర్ లైక్ దట్ ఓన్లీ. లేదు ఎవ్రీవన్ మీరు కంపేర్ చేస్తున్నారు, అందుకే కదా మీ ప్రీవియస్ సినిమాని ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు. జనరల్లీ కంపేర్ చేస్తారు. వై క్రియేటివ్లీ కంపారిజన్ కిల్స్ ఆల్ జాయ్. అంటే మీకు సేమ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అని కాదు, జస్ట్ అబ్బా ఆనంద్ గారి సాంగ్స్ అంటే ఈ రేంజ్లో ఉంటాయి అనేది ఒకటే మైండ్లో వచ్చేస్తుంది. అది ప్రతి సినిమాలో ఉంటాయి ఒక రేంజ్. యాక్చువల్లీ యాక్టర్స్ కన్నా వాళ్ళ పాటలే గుర్తుంటాయి. ఇప్పుడు మన పాత సినిమా యాక్టర్స్ అందరూ గుర్తు చేయాలంటే పాటల ద్వారా గుర్తు చేస్తాం కదా. నాకు ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి పాట పడ్డది, ఈ సినిమాలో కూడా పడ్డది. సో అది హ్యాపీ నేను ఆ విషయంలో. సో ఇందులో కూడా ఒక 100 మిలియన్ సాంగ్ వస్తుంది అని. 100 మిలియన్ ఎప్పుడప్పుడు చేస్తుంది. యా, బికాజ్ ఆయన సాంగ్స్ అన్ని 100 మిలియన్ చాలా ఉన్నాయి. చేతన్ భరత్ హీ డిడ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. మీరు ఇందులో ఏ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 100 మిలియన్కి? ఐ థింక్ పిచ్చిగా వచ్చేసారు. అండ్ బృందావనివే సినిమా రిలీజ్ అయినాక మంచి పేరు వస్తుంది, ఆ విజువల్లీ అవన్నీ తను ఉంటారు కాబట్టి. యా మీ ఇద్దరు రీల్ కూడా బాగా నచ్చింది నాకు. లుంగి వేసుకొని లంగా అవన్నీ. సో ఫైనల్లీ అదొకటి, అండ్ మీ డాన్స్ నెంబర్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఒకటి చూడు అందులోనే. పోలాకి విజయ్ గారు సేమ్ అందులో గణేష్ ముందు ఎలా డాన్స్ అయితే అది ఎంత వైరల్ అయింది, ఇది కూడా బాగా వైరల్ అవుతుంది అనుకుంటున్నాం మేమైతే. సో ఐ విష్ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అడగకుండా మీరే ఏదో కంటెంట్ ఇచ్చి పంపించారు, ఇచ్చినాం కంటెంట్, కామెంట్ కూడా మేమే పెడతాం. రిలీజ్ ఒకటే మీరు చేయండి, అది కూడా వాళ్ళు ఇవ్వాలి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.